కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కాగార్పై పౌర సంఘాలు, కమ్యూనిస్టు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగార్ పేరిట మోడీ సర్కార్ సాగిస్తున్న హత్యాకాండను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది బడా కార్పొరేటర్లకు అటవీ ప్రాంతాల్ని కట్టబెట్టే ప్రయత్నమేనని మండిపడ్డారు. మావోయిస్టుల కోసం అనాగరిక వేట సాగిస్తూ ఎదురుకాల్పుల పేరుతో వందల సంఖ్యలో ఆదివాసీలను హత్య చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగార్ వంకతో అడవుల్ని నెత్తిటి క్షేత్రంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడిన ప్రతి వారిని మావోయిస్ట్ అంటూ ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. ఆపరేషన్ కాగార్ పేరుతో దేశంలో ఓ నరమేధం జరుగుతుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. మావోయిస్టుల అణిచివేత అంటూ ఖనిజ సంపద దోచుకుంటున్నారన్నారు. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్న వైనంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఒక ఓచకోత నరమేధం జరుగుతూ ఉంది. దీన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. పైకి నక్సలిజాన్ని అణిచే పేరుతోటి, మావోయిస్టులను అణిచే పేరుతోటి, కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క పేరు పెట్టినట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని ఒక బూచిగా చూపి ప్రజల్లో ఆమోదం పొందాలని చూస్తూ ఉంది. కానీ నిజానికి అసలు ఉద్దేశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది అడవుల్లో ఉండేటి ఖనిజాలని, సంపదని, వనరులని కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడానికే నిర్ణయించుకొని ఆ వైపుగా పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చింది. పార్లమెంట్ ఆమోదం పొందలేదు, అలాగే దాని చట్టం కాలేదు. కానీ ఇప్పటికే ఎన్నో పోరాటాలు, త్యాగాలతోటి వచ్చిన హక్కులు 170 చట్టం కానీ, పెసా చట్టం కానీ, అలాగే 5వ షెడ్యూల్లో మార్పులు తీసుకురావాలంటే 6వ షెడ్యూల్లో రాష్ట్రపతి ఆమోదం కావాలనే విషయం కానీ ఈ ఏవి పట్టించుకోకుండా, రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోకుండా, రాజ్యాంగ హక్కుల్ని భంగపరుస్తూ ఇవాళ అటవీ ప్రాంతాల్లో జరిగే మారణకాండని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకని ఈ విషయాల మీద ఒక సుప్రీంకోర్టు జడ్జితోటి విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అటవీ సంపదలో ఉండే అటవీ ఖనిజాలు, సంపద ఇదంతా దేశ సంపద తప్ప ఇవి సృష్టించే కావు. ఇది సహజ సంపదలు. ఒక తరం నుంచి మరొక తరం ఉపయోగించుకునే తప్ప మరొకరు ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసేటి విషయాలు కావు. అందుకని ఇవన్నీ కొల్లగొట్టి కార్పొరేట్ సంస్థలు లాభాలు పోగు చేసుకొని ఇతర దేశాలకు తరలించినందువలన భారతదేశంలో రాబోయే తరాలు సహజ సంపదల మీద హక్కు లేకుండా, సహజ సంపదల వినియోగం లేకుండా ఆనాడు దివాళా తీసే పరిస్థితి భవిష్యత్ తరాలకు ఉంటుంది. కాబట్టి సహజ సంపద ఈ దేశ ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఉండాలి తప్ప అమ్మకానికి కాదు అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో నిరసన ఉద్యమాలు, కార్యక్రమాలు ఒక విశాల ప్రాతిపదిక మీద అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని మేము ఉద్యమాలు నిర్మాణం చేస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం. అలాగే దీన్ని కోర్టుల్లో రంగప్రవేశం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే పౌర హక్కులు, ఏ వ్యక్తి అయినా నేరం చేస్తే ఆ నేరం చేసిన వ్యక్తిని శిక్షించే బాధ్యత చట్ట ప్రకారం తప్ప చట్ట వ్యతిరేకంగా వాళ్ళు తుపాకీ పట్టుకున్నారు మేము కాల్ చేస్తామనే హక్కు రాజ్యాంగం వాళ్ళకి కల్పించలేదు. ఈ రకంగా రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయి. అందుకని లీగల్గా పోరాటం జరగాల్సి ఉంది, అది చేస్తాం. అలాగే ప్రజల్లో దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళి ఊరేగింపులు, అలాగే ఉద్యమాలు మేము చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అడవుల్లో నేడు జరుగుతున్న దారుణ మారణకాండకు మరో పేరు కాగార్ అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ప్రసాద్ అన్నారు. అడవులు మొత్తాన్ని అంబానీ, అదానీలకు దారాదత్తం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రపంచంలో 195 దేశాలు ఉంటే అందులో 100 దేశాల సొంత ఆస్తుల కన్నా మన దేశంలో అడవుల సంపద ఎక్కువని చెప్పారు. మావోయిస్టులు కూడా పౌరులే అని, వారిని కాల్చి చంపే హక్కు ప్రభుత్వాలకు లేదని అన్నారు. అడవుల్లో ఇవాళ జరుగుతున్న దారుణ మారణకాండకి మరో పేరు కగార్ ఆపరేషన్ అని పెట్టింది. ఇది వాస్తవానికి ఇది మావోయిస్టుల సమస్య కాదు, చివరికి ఆదివాసీల సమస్య కూడా కాదని మా పార్టీ భావిస్తున్నది. ఇది దేశ ప్రజల సమస్య అని భావిస్తున్నది. ఎందుకంటే అడవులు ఆదివాసీలే కావు, ప్రభుత్వ సంపద. అది అటవీ శాఖ అనేది ఉంది, అది ప్రభుత్వ సంపద. ప్రభుత్వ సంపద అంటే సారాంశంలో ప్రజల సంపద, దేశ ప్రజల సంపద. మధ్యయుగాలు, ఆదిమ యుగాల్లో అది అడవులు గిరిజనుల యొక్క సొంత ఆస్తి.
కానీ ఇప్పుడు వాళ్ళ సొంత ఆస్తి కాదు, నివాస హక్కుని మాత్రమే కలిగి ఉన్నారు తప్ప వాళ్ళ సొంత ఆస్తి కాదు, దేశ ప్రజల ఆస్తి. దేశ ప్రజల ఆస్తిని కార్పొరేట్లకు కట్టబెడుతున్నటువంటి స్థితి దేశ ప్రజలు ప్రతిఘటించాల్సిన విషయం. కేవలం ఆదివాసీలది కాదు, మావోయిస్టులది కాదు. ఆదివాసీలు అందులో ఎక్కువ బాధితులు, సఫర్ ఎక్కువ అవుతున్నారు. ఆదివాసీల పట్ల ఏదైనా మనకి సానుభూతి ఉందంటే వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉండి ఆ యుద్ధ దమనకాండకు గురవుతున్నారు కనుక సానుభూతి ఉండాలి తప్ప ఇదేదో సంఘీభావ ఉద్యమం దేశ ప్రజలది, మాది కాదు, వాళ్ళు చేస్తుంటే మనం బలపరుద్దామని దేశ ప్రజలు అనుకుంటే ఈ అడవులన్నింటినీ కూడా అంబానీ ఆదానీలకి త్వరలోనే కట్టబెట్టద్ది ఈ ఆపరేషన్ కాగారు. దీనికి వ్యతిరేకం. ఒకప్పుడు అడవుల్లో ఉన్న ఉపరితల సంపద మాత్రమే బ్రిటిష్ వలసవాదుల నుంచి గ్రీన్లాండ్ కంటే ముందు దశలో 2010కి ముందు అది కార్పొరేట్లకు అప్పచెప్పారు. తర్వాత గ్రీన్లాండ్ పేరిట భూగర్భ సంపదను, అడవుల్లో భూగర్భ సంపదను కూడా అప్పచెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ కాగారు 3వ దశకు వచ్చేవరకు అడవులను కూడా అప్పగిస్తున్నారు. అంటే కేవలం భూగర్భ ఉపరితల సంపదలే కాకుండా అడవులను కూడా అప్పగిస్తున్నారు. గిరిజనులని బయటికి తరిమేస్తున్నారు. ఇది దుర్మార్గమైంది, దారుణమైంది. ఈ దేశ రైతాంగం మీద ఎలా అయితే దాడి చేస్తుందో, ఈ దేశ కార్మిక వర్గం మీద చేస్తుందో ఆ రెండిటితో సమానంగా లేదా అంతకంటే పెద్దది వాళ్ళ అడవుల మీద దాడి అనేది. 195 దేశాలు ప్రపంచంలో ఉంటే 100 దేశాల సొంత ఆస్తులు, మొత్తం దేశ ఆస్తుల కంటే కూడా మన అడవుల్లో ఉన్న సంపద ఎక్కువ. భారతదేశంలో గంగా సింధు మైదానాల నుంచి గోదావరి కృష్ణా మైదానాల వరకు ఉన్న మొత్తం ఆస్తులు ఎంత ఉన్నాయో మన 25% భూభాగంగా ఉన్నటువంటి మన అడవుల సంపద అంతకంటే ఎక్కువ ఉంది. ఈ సంపద మీద దాడి జరుగుతుంది కనుక ఒక విశాఖ స్టీల్ ప్లాంటు, ఒక రైల్వే ప్రైవేటీకరణ, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ, టెలికాం ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఎలా ఈ దేశ ప్రజలు కర్తవ్యంగా పోరాడుతున్నారో ఈ అడవుల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకి వ్యతిరేకంగా అంతకంటే పెద్ద లక్ష్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని భావించి ఇవాళ మా పార్టీ సిపిఎంఎల్ డెమోక్రసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని సంఘాలు, అన్ని సంస్థలు కలిపి దీనికి ఒక నిరసన దినం ఇచ్చే భవిష్యత్తులో ఇది ప్రతిఘటన ఉద్యమంగా మార్చాలని చెప్పి మేము భావిస్తున్నాం. మావోయిస్టుల మీద అవార్డులున్నా, రివార్డులున్నా వాళ్ళని కూడా కలిసి చంపే హక్కు రాజ్యాంగానికి లేదు. కోర్టుకి అప్పగించాలి తప్ప అది ఇట్లా చంపే హక్కు లేదు. మావోయిస్టులు ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారంగా అన్ని సమస్యలు పరిష్కారం కాని పరిస్థితుల్లో కొన్ని రాజ్యాంగ పద్ధతుల్లో కూడా వీటిని ఎదుర్కొని గిరిజన ప్రజలకి, ఆదివాసీ ప్రజలకి రక్షణ కల్పించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి ఒక రాజకీయ సిద్ధాంత నిబద్ధత కలిగిన వాళ్ళు. వాళ్ళ రాజకీయ సిద్ధాంతాలతో ఏకీభించవచ్చు, అది వేరు విషయం. కానీ వాళ్ళని రాజకీయ సమస్యగానే దాన్ని చూడాలి తప్ప అది శాంతి భద్రత సమస్యగా చూసేది కాదని మా పార్టీ భావిస్తుంది. ప్రజలపైన కాగార్ పేరుతో మోడీ సర్కార్ యుద్ధం చేస్తుందని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి మండిపడ్డారు. మావోయిస్టులను చంపమని రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పట్టా ఇవ్వలేదన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖగార్ అనే పేరుతో, అంతిమ యుద్ధం అనే పేరుతో ప్రజలపైన ఈరోజు యుద్ధం ప్రకటించింది. అదేవిధంగా ఈరోజు సహజ వనరులు కానీ, ప్రకృతిని కానీ, పర్యావరణం కానీ ఈరోజు మానవహరణం చేస్తూ ఇది నేను మొత్తం కూడా ఈ దేశ అభివృద్ధి కోసం అని చెప్పేసి మాట్లాడుతుంది. విధ్వంసానేమో అభివృద్ధిగాను, విద్రోహానేమో దేశభక్తిగాను ప్రచారం చేయటం మనదిగా. ఈ సమస్య అంతా ప్రజల సమస్య కాదు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ నేను ఈరోజు మావోయిస్టులు ఏరివేయడం కోసం మాత్రమే ఖగార్ అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే మావోయిస్టులైనా ఒక రాజకీయ విశ్వాసాలకు ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఈ రాజ్యాంగ ధిక్కరించి వాళ్ళు మాట్లాడుతున్నాను అనుకుంటే, నేను ఆదివాసీలను కొంతమంది అందరూ మాట్లాడుతున్నారు, ఆ చంపిన వాళ్ళల్లో ఆదివాసీలు ఉన్నారు, మావోయిస్టులు మాత్రమే కాదు అని. అంటే మావోయిస్టులను చంపమని బేషరతుగా ఎవరు ఈయనకి పట్టా ఇవ్వలేదు, ఎవరు దీనికి సంబంధించి ఆమోద ముద్ర వేయలేదు ఎవరికి, ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం కూడా చట్టపరంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ధిక్కరించారనుకున్నప్పుడు రాజ్యాంగబద్ధంగానే పరిపాలన చేసి అరెస్ట్ చేయాలి తప్ప అంతకుమించి తన చట్టాన్ని చేతుల్లోని, రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకొని ఈరోజు మానవహరణం చేస్తూ ఇలా చేస్తానని చెప్పడం అనేది. అంతేకాకుండా అడ్డొచ్చిన ఇదివరకు ఓపెన్గా చెప్పేది కాదు, నేను అభివృద్ధి కోసం ఆదివాసులు అభివృద్ధి చేస్తుంటే వీళ్ళంతా అడ్డుపడుతున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా విధ్వంసకారులు, వీళ్ళంతా అభివృద్ధి రోజుకులు అని చెప్పేసి మాట్లాడేది. కానీ ఇప్పుడు ఏం కాదు కదా, స్పష్టంగా చెప్తుంది, నేను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే నేను ఖగారు చేస్తున్నాను. అడ్డొచ్చిన అడవినైనా, అడ్డొచ్చిన ఆదివాసీనైనా నేను చంపేసి అడవులన్నింటిని కూడా వాళ్ళకి అప్పగిస్తానని చెప్పేసి మాట్లాడుతుంది. ఆయన ఇదంతా మన ప్రజలందరి సమస్య కాదన్నట్లుగా మనంతా చూస్తూ ఊరుకున్నాం. మన ప్రకృతి అంతా పోయినాక, మన పర్యావరణం అంతా పోయినాక, మన హక్కులన్నీ పోయిన తర్వాత అప్పుడు ప్రజలందరూ కూడా మేలుకొని సంబంధించిన దాంట్లో మేలుకొనేటానికి అవకాశం లేని విధంగా
ఈరోజు సమస్యని ఆ విధంగా డైవర్ట్ చేసే ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మేము ప్రజా సంఘాలుగా మేము చెప్తుంది ఏమిటంటే ఇది మనందరి సమస్య, ఇది ప్రజలందరి సమస్య. ఈరోజు మద్దతు ధర కోసం పంజాబ్ రైతులు ఎంఎస్పీ కోసం పోరాడుతున్నారన్నాం. అదేవిధంగా ఈరోజు లేబర్ చట్టాలకు సంబంధించి రద్దు చేసినప్పుడు కార్మికులకు సంబంధించిన హక్కుల కోసం పోరాడుతున్నారన్నా. ఇవన్నీ కూడా ప్రజలందరి సమస్యలే. కాబట్టి ఈరోజు ఖగార్ పేరు మీద చేస్తుంది, అది అక్కడ ఆదివాసీల కోసం చేస్తున్న యుద్ధం కాదు, ఆదివాసీలకు సంబంధించిన అక్కడ మావోయిస్టులు ఏరివేత యుద్ధం కాదు. ఇది ప్రజల మీద ఏకపక్షంగా ఇక్కడ ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటిని కూడా నాశనం చేసి, ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ పనిచేయకుండా చేసి ఈరోజు ప్రభుత్వం ఫ్యాసిజంతో మనువాద కార్పొరేట్ ఫ్యాసిజం ఈరోజు రాజ్యం వెళుతుంది. కార్పొరేట్ల కోసం మనువాద పాలకులు ఇక్కడ రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి చేస్తున్న పాలనలో భాగంగా ప్రజలపై చేస్తున్న యుద్ధం ఎంత మోసం చేస్తుందండి ప్రభుత్వం. ఒక్కటే ఉదాహరణ చెప్తాను. ఈరోజు అందరూ కూడా ఈరోజు మన రైతాంగ దేశం, రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నెముకని ప్రభుత్వం చెప్తోంది, అందరు ప్రభుత్వాలు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు రైతులకు సంబంధించింది ఉత్పత్తి, పంపిణీ, నిల్వ ఈ 3 చట్టాల గురించి అంత ఎత్తున పోరాడినప్పుడు దేశం మొత్తానికి సంబంధించింది. ఆ రోజు ప్రభుత్వము మోడీ గారు ఏం చెప్పారు, నేను పొరపాటు చేశాను, నేను వెనక్కి తీసుకుంటున్నాను ఈ చట్టాలని చెప్పేసి ఎంఎస్పీ మీకు ఇస్తాను అని చెప్పారు. ఈరోజు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చారండి. ఎంతో కష్టపడి ఈరోజు పెట్టుబడులు పెట్టుకున్న రైతుకి కనీసం గిట్టుబాటు ధర లేదు. ఈ ఎంఎస్పీని ఎందుకు అమలు చేయరు? కార్పొరేట్ శక్తులు అందరూ వద్దంటూనే అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మొత్తం వనరులన్నీ కూడా వాళ్ళకు కావాలంటున్నప్పుడు ఈ వనరులన్నీ తీసుకుంటాను. మేము ఎందుకని అంటున్నామంటే ఇది శాంతి భద్రత సమస్య కాదు, ఇక్కడ ఉన్న పొలిటికల్ సంబంధించి రాజకీయాలు, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయం. కాబట్టి ప్రజల అభివృద్ధి గురించి పూచీపడకుండా, ప్రజలకు సంబంధించిన హక్కుల గురించి పూచీపడకుండా వాళ్ళ మీద అణిచివేస్తూ ఉన్నప్పుడు, అణిచివేతకి అన్ని ఒక ద్వారాలు మూసుకుపోయినప్పుడు, అన్ని వ్యవస్థలు నీరు గారిపోయినప్పుడు, ఏ వ్యవస్థ కూడా ప్రజల యొక్క సమస్యని పరిష్కారం చూపించినప్పుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం యొక్క ప్రజలకి రాజ్యాంగము ఒక రాజ్యాన్ని ఇచ్చింది, ఒక రాజకీయ వ్యవస్థను ఇచ్చింది. ఈ రాజకీయ వ్యవస్థ రాజ్యాంగంలోని అన్ని హక్కులను కనుక అమలు చేయకపోతే ఈరోజు హక్కులు కోల్పోయిన వాళ్ళు, కళలు చెదిరిపోయిన వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని కోల్పోయిన ప్రజలే పోరాటం చేసి ఈరోజు వీళ్ళందరూ కూడా కూలుస్తారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అంటే ఈరోజు ఈ రాజ్యము ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి వీలుగా లేదు. కాబట్టి రాజ్యము ఇక్కడ శాంతి భద్రత సమస్యగా చూడటం కాదు, ప్రజల యొక్క జీవన మరణ సమస్యగా మారింది. కాబట్టి జీవించే హక్కుపై దాడి చేస్తే మాట్లాడే ప్రతి ఒక్కరిని మావోయిస్ట్ అంటే, నేరమే అధికారమే రాజ్యమేరుతుంటే నోరిప్పిన ప్రతివాణి నక్సలైట్ అంటే ఇది తప్పు కదా, ఇట్లా అన్యాయమైనది. కాబట్టి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ మనం చేస్తున్నాం, అదే అన్నాం కదా, తెల్లవాడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నక్సలైట్ అంటున్నాడు. ప్రభుత్వాలు మారినా ఇక్కడ ప్రజలకు హక్కులు ఏమీ సిద్ధించలేదు. కాబట్టి ఈ హక్కుల కోసం పోరాటమే ఈ పోరాటం అని మేము అంటున్నాం. బీజేపీ కాగార్ యుద్ధం ద్వారా 350 హత్యలకు పాల్పడిందని ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక కన్వీనర్ చిలుక చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై పాశవికంగా ఊచకోతకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నరమేధాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తున్న పౌర హక్కుల సంఘాల వారినే అర్బన్ మావోయిస్టులు అంటున్నారని విమర్శించారు. ముఖ్యంగా ఆదివాసీల మీద జరిగేటటువంటి హననం, అట్లనే ఆదివాసీలకు మద్దతుగా నిలుస్తున్నటువంటి సిపిఐ మావోయిస్టులకు సంబంధించినటువంటి క్యాడర్ యొక్క నరమేధం, ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ కగారు యుద్ధం ద్వారా 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంది. అందుకే జనవరి నుంచి ఇప్పటి వరకు 350 వరకు హత్యలకు పాల్పడింది. ఇవి ఎన్కౌంటర్లు కాదు, ఇవి హత్యలు, ఇవి టార్గెట్ ఓరియంటెడ్ హత్యలు. అమిత్ షా సైన్యానికి లేకపోతే అక్కడ ఉండే డీజీఆర్పీ బలగాలకి పెట్టినటువంటి టార్గెట్లు. ఈ టార్గెట్లు పూర్తి చేయటానికి అని చెప్పేసి అక్కడ మావోయిస్టుల పేరుతో ఆదివాసీల ఊచకోత జరుగుతూ ఉంది. దాని మీద పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలే కాకుండా ఈనాడు రాజకీయ పార్టీలు కూడా కలిసి ఖండించాలి. కాబట్టి దీన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ డిమాండ్తో ముందుకు రావాలి, కదలాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. దండకారుణ్యంలో జరుగుతున్న ఆదివాసీల మారణకాండను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది శ్రీమన్నారాయణ చెప్పారు. ఎన్కౌంటర్ల పేరుతో పౌరులను చంపటం నేరమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ఆపరేషన్ కాగార్ పేరుతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. మావోయిస్టులపై జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తున్నామన్నారు. భారతదేశంలో దండకారణ్య ప్రాంతంలో ప్రత్యేకంగా ఆదివాసీల మారణకాండ కేంద్ర ప్రభుత్వం జరుపుతుంది. ఈ మారణకాండను మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది,
పిఈసిఎల్ జడ్జిమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం జడ్జిమెంట్లో కానీ దండకారణ్య ప్రాంతాలలో కూమింగ్ పేరిట జరిపేటటువంటి ఎన్కౌంటర్లను నిలిపివేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఎన్కౌంటర్ల పేరుతోటి పౌరులను చంపటం అనేటటువంటిది నేరం. ఆ నేరాన్ని నిలుపు చేయాలని చెప్పేసి సుప్రీం కోర్టు స్పష్టంగా తెలియజేసిందనే విషయాన్ని ముందుగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో కానీ ఐపీసీలో కానీ ఇండియన్ పెనల్ కోడ్లో కానీ ఒక మనిషిని వేరొక మనిషి చంపేటటువంటి హక్కు ఏ పౌరుడికి ఇవ్వలేదు. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అనేటటువంటివి ఎన్కౌంటర్లో అనేటటువంటివి జరగకూడదు. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అంటే న్యాయ వ్యవస్థ మాత్రమే తన తీర్పు ద్వారా చెప్పాలి, కానీ కొంతమంది వ్యక్తులు తుపాకులు పట్టుకుని, అది ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, లేకపోతే అనేక రకాల వివిధ దళాలుగా ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలు కానీ ఏవైనా కూడా ఒక పౌరుని చంపేటటువంటి హక్కు వారికి లేదు. ఒక న్యాయ వ్యవస్థకు మాత్రమే తన తీర్పు ద్వారా ఇచ్చేటటువంటి అధికారం ఉంది. అయితే మేము పౌర హక్కుల సంఘం ఉరిశిక్షను కూడా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా దండకారణ్య ప్రాంతంలో ఆదివాసీల పేరుతోటి అక్కడ జరుపుతున్నటువంటి సిపిఐ మావోయిస్టులు చంపటాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. పౌరులు ఎవరైనా తప్పు చేస్తే కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, విచారణ చేసి శిక్షించాలి తప్ప ఏకపక్షంగా విచ్చలవిడిగా ఈ తుపాకులతో కాల్చి చంపటం అనేటటువంటిది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆపరేషన్ కగారును తక్షణమే నిలిపివేయాలని సిపిఐఎంఎల్ నేతలతో పాటు పౌర హక్కుల సంఘాల నేతలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కార్పొరేటర్లకి అటవీ ప్రాంతాలని దారాదత్తం చేసేందుకు ఆపరేషన్ కగారును నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అలాగే భారీ ఎన్కౌంటర్లు నిర్వహిస్తూ ఆదివాసీల్ని హతం చేసేటువంటి వాటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. ఎన్కౌంటర్ల పేరుతో బూటకపు హత్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వ పోకడల్ని పూర్తిగా నిరసిస్తున్నామని, బూటకపు ఎన్కౌంటర్లు మానుకోకుంటే తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.